ముక్కోటి ఏకాదశి రోజు ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి కలిగేటువంటి ఫలితం ఏమిటి? కర్మ ఫలితం అమ్మ. కర్మ ఫలితం అంటే వారి కర్మలో ఉన్నటువంటివి అన్నీ కూడా సత్ఫలితాలుగా శీఘ్రంగా మంచిగా లభిస్తాయని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే కర్మ ఫలితం అనేది ఏదైతే ఉందో అమ్మా, మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకు సత్ఫలితాలను లభించాలి, ఆ కర్మలో ఉన్నటువంటిది సత్ఫలితాలు లభించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు పూజా కార్యక్రమాలని మనము పూజ చేయగానే ఈ పుణ్యం ఇంత వస్తుంది, ఈ ఆరాధన చేస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఈ కార్యక్రమం చేస్తే, ఈ దానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది కాదమ్మా. మనం ఏది చేసినా ఆ స్వామివారికి భక్తితో మనము ఆశించకుండా చేస్తే అది సత్య ఫలితంగా లభిస్తుందమ్మా. కర్మ ఫలితం సత్య కర్మ ఫలితంగా లభిస్తుందని చెప్పచ్చు. అందుకనే అన్నది కర్మ ఫలితం లభిస్తుందమ్మా, అది సత్య కర్మ ఫలితంగా లభిస్తుందని చెప్పచ్చు. అంటే మనము ఏది ఆశించకుండా చేయాలి.